నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయేటటువంటి అంశము యథార్థత గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. యథార్థత గురించి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా యథార్థత కలిగి ఉంటూ ఉన్నారో, ఆయా సందర్భాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో వాటిని మనము పరిశీలన చేద్దాం. సామెతలు 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే 2:9, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమును జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కాయును. 7వ వచనం చూసినప్పుడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములు యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. ఎప్పుడైతే దేవుని యొక్క నీతి న్యాయములను మనం జరిగించేటటువంటి వారిగా ఉంటామో, అప్పుడు నీతి న్యాయములన్నిటినీ యథార్థ అనేటటువంటిది మనము తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థత చాలా మంచిది, అది సన్మార్గంలోకి నడిపిస్తుంది అనేటటువంటిది. అలాగునే యథార్థత వర్ధిల్ల చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే సామెతలు 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాము. దొంగ త్రాసు యెహోవాకు ఏయము, సరి అయిన గుండు ఆయనకిష్టము, అహంకారము ఎంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖపు స్వభావము వారిని పాడు చెయ్యును. మరి యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అందుకనే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము అని చెప్పి మనం ఒక పల్లవిని మనం పాడుకున్నాం ప్రియులారా. ఎందుకంటే యథార్థము చాలా దేవుడు గొప్పగా చూస్తాడు, హృదయాంతరంగాన్ని పరిశీలన చేస్తాడు. యథార్థత చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. 111వ కీర్తన 8వ చరణాన్ని మనం చూద్దాం. 111వ కీర్తన 8వ చరణాన్ని మనం చూద్దాం. అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతోనూ అవి వేయబడి ఉన్నవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి వేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించు
వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. 7వ వచనాన్ని చూసినప్పుడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి వేయబడి ఉన్నవి. సత్యముతో యథార్థతతో అవి వేయబడి ఉన్నవనేటటువంటి విషయాలను మనము గమనించాలి ప్రియులారా. ఆయన కట్టడాలు, ఆయన శాసనాలన్నీ కూడా న్యాయాన్ని బట్టి ఉంచబడి ఉంటున్నవని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే కీర్తనలు 7వ కీర్తన 8వ చరణాన్ని మనం చూసినప్పుడు 7వ కీర్తన 8వ చరణం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియో నా యథార్థతను బట్టియో నా విషయములలో నాకు న్యాయము తీర్చుము. మరి ఈ యొక్క దావీదు గారు తన యథార్థతను ఒక్కనించి చెప్పుచు తన శత్రువులు చేయు కీడుకు విరోధముగా చుండినను ఆయన కాపుదల దేవుని వద్ద నుండి అవి దావీదు విశ్వాసం ద్వారా తెలుసుకొనెను. దుష్టులను చూచి అపహాస్యము చేసినను. అవును ప్రియమైనటువంటి వారలారా, దుష్టులు మరి అపహాస్యం చేసినప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన ప్రణాళికను ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. యథార్థత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. యథార్థత లేనటువంటి స్థితి మనము ఎవరమైతే ఉండగలిగితే అలా ఉండవద్దు. నీతి న్యాయములను దేవుని ఆధీనంలో ఉన్నవి, దేవుని చిత్తంలో ఉన్నవి, వాటిని మనము జరిగించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి యథార్థతను చాలా జాగ్రత్తగా మనం పాటించే వారిగా మనం ఉండాలి. కీర్తనలు 9వ కీర్తన 8వ చరణాన్ని చూసినప్పుడు యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. మన యథార్థత చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. యథార్థతను బట్టే దేవుడు తీర్పును మనకు తీరుస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ లోకానుసారమైనటువంటి తీర్పు అయితే ప్రజలతో బాగున్నప్పుడు, అధికారులతో బాగున్నప్పుడు, నాయకులతో బాగున్నప్పుడు కొన్ని విషయాల్లో మినహాయింపు చేయగలుగుతారు. వారి ఆధీనంలో ఉన్నటువంటి సహాయం వరకు వారు చేయగలుగుతారు, కొన్ని తప్పించగలుగుతారు. కానీ దేవుడు యథార్థతను బట్టి న్యాయం తీరుస్తాడు అని చెప్పి దేవుని వాక్యము మనకు 9:8లో చూపబడుతూ ఉన్నది. అలాగునే 41వ కీర్తన చూద్దాం ప్రియులారా. 41వ కీర్తన 12వ చరణాన్ని మనం చూద్దాము. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, శాశ్వతమైనటువంటి ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి కృప చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన శాశ్వత కాలం వరకు మనము దేవుని స్తుతించడానికి మనల్ని ఈ లోకంలో నిర్ణయింపబడి ఉంటూ ఉన్నామనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. మానవుని యథార్థతను బట్టే మనము గ్రహించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఎలా అది తెలుస్తుంది యథార్థత అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, ఉదాహరణకు వ్యవసాయదారుడు
భూమి బాగుంటే పంట బాగా విస్తారంగా పండుతుంది. భూమికి కావలసినటువంటి ఎరువు వేసినప్పుడు విస్తారంగా పంటలు పండుతవి. అలాగున్నే మనుషుడు యథార్థంగా ఉంటే దేవుడు ఏ విధము చేతనైనను ఆయన సహాయం చేస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు అనేటటువంటిది లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నాయి. అంతేకాకుండా మరి 99వ కీర్తన మనం చూద్దాము. 99వ కీర్తన 4వ చరణాన్ని చూసినప్పుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు, రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. మరి యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు, రాజును స్థిరపరిచి ఉన్నావు. ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడు, నీతిమంతునిగా ఉన్నాడు, యథార్థవంతునిగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉంటూ ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉంటూ ఉన్నాడు, యాజకుడిగా ఉంటూ ఉన్నాడు, రాజుగా ఉంటూ ఉన్నాడు, మెల్కిషెదెక్గా ఉంటూ ఉన్నాడు. ఆయన ఆది నుండి ఉన్నాడు, ముగింపు వరకు కూడా ఆయన ఉంటాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము యథార్థత గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. మరి ఈ రాత్రి కాలమందు మరి ఇద్దరితో ముగించుకొని వాక్య భాగాన్ని ముగించుకొని దేవుని చిత్తమైతే మళ్ళీ రేపటి దినాన ఆ యొక్క విషయాలను మరి ఎన్ని లేఖన భాగాలు అయితే వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు కొద్దిసేపు నాయన మాట్లాడుకోవడానికి, యథార్థత అనేటటువంటి అంశం ద్వారా మాట్లాడుకోవడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునైనా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానుడని మీరు సెలవిచ్చినట్టుగా మా యథార్థతను బట్టి, మా హృదయాంతరంగతను బట్టి నాయన మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ ఉంటున్నాం. యథార్థంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని, ఇంకా యథార్థతను కోల్పోయినటువంటి వారు, తప్పిపోయినటువంటి వారు, దానికి దూరంగా ఉన్నటువంటి వారిని వారు యథార్థంగా ప్రవర్తించడానికి తగిన సమయము, మార్గమును మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ ఆయన మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తం ఈ లోకంలో జరిగించేలాగా కాపాడుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.